జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశానికి రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ మరొక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించాడు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్కు ఎక్కడ ఏ ఆట ఆడాలో చాలా బాగా తెలుసు. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్కే చాలా బాగా తెలుసు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సాంప్రదాయ రాజకీయ నాయకుడు కాదు. ఏంద్ర నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావే అని మీరు అనుకోవచ్చు. ఆయన ఒక గూఢచారి అన్నమాట. మీరేంటది నిజమే. రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ ఇంతకుముందు ఒక గూఢచారిగా పనిచేశాడు. దాదాపుగా 20 సంవత్సరాల పాటు ఈ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ కేజీబీ గూఢచారిగా విధులెత్తి నిర్వహించాడు. అది కూడా యూరోపియన్ దేశాల్లో. అందుకే అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో, ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది పుతిన్కి చాలా బాగా తెలుసు. పుతిన్ కేవలం రష్యా ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా రష్యా మిత్ర దేశాల ప్రయోజనాలను కాపాడడంలో కూడా ముందుంటాడు. అందుకే పుతిన్ ప్రస్తుతం ప్రపంచ హీరోగా మారిపోయినాడు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో పుతిన్ తనకు తానే సాటి అనమాట. మన దేశానికి అజిత్ దోవల్ గారు ఎలాగో ఈ రష్యాకు పుతిన్ అలాగనమాట. ఆయన గూఢచారిగా పనిచేస్తున్న రోజుల్లో 4 సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడంట. అది పుతిన్ చరిత్ర. మరి అలాంటి పుతిన్ తమ మిత్రదేశమైనటువంటి భారతదేశాన్ని అమెరికా వేధింపులు గురి చేస్తూ ఉంటే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. అందుకే మన భారత్ను కాపాడడానికి భారత్కు ఆఫర్ల మీద ఆఫర్లు అయితే ప్రకటిస్తున్నాడు. సరే, ఇక అసలు విషయంలోకి వస్తే, డొనాల్డ్ ట్రంప్ మన మీద ఇప్పటికే 50% పన్నులైతే విధించిన సంగతి మీకు అందరికీ తెలుసు. అంటే మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపైన అదనంగా 50% పన్నులైతే విధించాడనమాట. అంటే భారత్కు చెందిన ఒక వస్తువు విలువ సపోజ్ ఒక 100 రూపాయలు ఉంటే దానిపైన 50% పన్నులు విధించాడు. అంటే ఆ వస్తువు విలువ ఇక నుంచి 150 రూపాయలు అవుతుందన్నమాట. ఎక్కడ? అమెరికాలో. ఇకపోతే మనం అమెరికాకు దాదాపుగా $90 మిలియన్ ఉత్పత్తులను అయితే ఎగుమతులు చేస్తున్నాం. వీటి విలువ మన దేశ కరెన్సీలో 7.7 లక్షల కోట్ల రూపాయలు. ఇకపోతే ఇది ఇలా ఉంటే, ప్రస్తుతం మనం రష్యా దగ్గర నుంచి చౌకగా డిస్కౌంట్లో ఈ ముడి చమురును అయితే కొనుగోలు చేస్తున్నాం. ఒక బ్యారెల్కు $60 చొప్పున మనం తక్కువ రేటుకు ఈ ముడి చమురును అయితే కొనుగోలు చేస్తాం. అయితే ఇప్పుడు ఆ ముడి చమురు ధరలను పుతిన్ మళ్ళీ తగ్గించి $50 అమ్మేందుకు ముందుకొచ్చాడు. అంటే ఇక నుంచి భారతదేశానికి ఈ ముడి చమురును $50కే ఈ పుతిన్ అయితే అందించున్నాడనమాట. ఇది పుతిన్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం అని చెప్పి చెప్పుకోవచ్చు. బ్యారెల్కు $50 అంటే మనకు చాలా చీప్గా ఈ ముడి చమురును అయితే రష్యా అందిస్తుంది. దీంతో ఇప్పటి వరకు భారత్ రష్యా నుంచి 37% ముడి చమురును అయితే కొనుగోలు చేస్తూ వస్తుంది. అయితే పుతిన్ ఇప్పుడు ఈ ఆఫర్ ప్రకటించడంతో ఇక భారత్ తన అవసరాలకు సరిపోయినంత ముడి చమురులో 50% ముడి చమురును కేవలం రష్యా నుంచి మాత్రమే దిగుమతి చేసుకోబోతోంది. అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి మరింత ఎక్కువ ముడి చమురును అయితే దిగుమతి చేసుకోబోతోంది. అయితే కొంతమంది మేధావులు, ఎవరు ఈ సూడో సెక్యులర్లు, అదేవిధంగా మోడీ వ్యతిరేకులు, ఈ బీజేపీ వ్యతిరేకులు, వీళ్ళంతా కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. రష్యా నుంచి ముడి చమురును భారత ప్రభుత్వం తక్కువ ధరలకే దిగుమతి చేసుకుంటా ఉన్నప్పుడు మరి భారత్లో ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడం లేదని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అవునా కాదా? ఇలాంటి మీరు కూడా విని ఉంటారు. ఆ డబ్బును ప్రధాని మోడీ గారు ఆయన ఖాతాలో ఏమి వేసుకోవడం లే. అవునా కాదా? లేక ఆయన ఏమైనా స్కామ్లు ఏమైనా చేసి ఇది ఉన్నది కదా దొంగ పార్టీ, దాని తోక పార్టీలన్నీ కూడా వాళ్ళ మాదిరి ఏమైనా స్విస్ బ్యాంకులు ఏమైనా దాచుకుంటున్నారా? అది కూడా లే. ఆ డబ్బును మళ్ళీ ప్రజల కోసమే వినియోగిస్తున్నారు. దేశంలో సంవత్సరానికి 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే 10 లక్షల కోట్ల విలువైనటువంటి సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి వీటికన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఆ ముడి చమురు కొనుగోలు ద్వారా మిగిలేటటువంటి డబ్బునే మోడీ ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులకు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అది విషయం. నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తా. ఇది ఎవరిని నొప్పించడానికి కాదు, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. మొన్న టెలిగ్రామ్లో ఎవరో ఒక అతను నాకు మెసేజ్ చేశాడు. అది కూడా ఎట్లుంది, ఆడవాళ్ళ పేరుతో ఉండదన్నమాట. ఆ పేరును 2 నెలల క్రితం అప్డేట్ చేశాడనమాట. అంటే ఆడ మనిషి అయితే కాదు,
ఖచ్చితంగా మగవాడే, చెప్పాలంటే అటు ఇటుగా అన్నాడు అనమాట. అతను మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు చెప్పేది ఒక న్యూస్, నీకు తెలసొక్క, నీకు ఒక బొట్టు, నువ్వు ఒక కట్టర హిందువి, వాటి నోటికి వచ్చినట్టు అది నువ్వు చెప్పే న్యూస్లో సగం సోదే చెప్తావు, అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పి బండ బూతులు, ఆ న్యూస్ చెప్పే విధానం అది. ఓరే నాయనా, నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడగాకు. మళ్ళీ ఆయన గారు చెప్పుకోవడం నేను హిందువునే అంటాడు. అరే నువ్వు హిందువేరా బాబు, ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నా స్టైల్లో నేను చెప్తా, నా విధానం నచ్చిన వాళ్ళు చూస్తారు, లేదంటే ఏం కాదు. ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా ఉన్నాయి కదా జాతీయవాద ఛానల్లో, వాళ్ళకి నచ్చింది ఏదో చూస్తారు. నీకేం నొప్పి అంటే నువ్వు డొనాల్డ్ ట్రంప్ని తిడతావు, నువ్వు వాళ్ళని తిడతావు, వీళ్ళని తిడతావు అంటే మోగుని తిట్టాను నేనా? ఎవరిని తిట్టాను నేను? ఎవరిని తిట్టానంటాలే. నేను అంత సాత్వికుడిని అయితే కాదు, లేదా అది ఆయన చెప్పినట్టు ఒక పక్క కొడితే ఇంకో పక్క చూపించాలన్నట్టు ఆ టైప్ అసలే కాదు. మీకు డిక్కీలో దమ్ముంటే నెంబర్ ఇచ్చి ఉండా కదా నేను, నెంబర్ వస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయి, లేకపోతే ఒక మెసేజ్ పెట్టు. నువ్వు నిజంగా నువ్వు ముట్టావా, లేకపోతే మందకంత ఊరి మీద ముట్టావా, నేను ఒకసారి తేలుచా. నువ్వు అంత పోతు మోగడం అయితే బూతులు మూల కూర్చోండి, ముసలిది కూడా మాట్లాడుతుంది. మేము అసలు ఈ బూతులు మాట్లాడడంలో మా దగ్గర చాలా డిగ్రీలు ఉన్నాయి. మేము బూతులు మాట్లాడడం కానీ మొదలు పెడితే శవంలోంచి రక్తం వచ్చేది. ఎందుకంటే ముందుగానే మాది విలేజ్ కల్చర్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము, అందులోనూ కడప జిల్లా. ఇంకెట్టుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎక్కువ మాట్లాడితే మామూలుగా ఉండదు. నీకు అంత నీ ఉంటే నువ్వు కానీ ఒకసారి ఫోన్ చేసి తగులుకొచ్చి చూద్దాం, నీకు అత్తేందో, నువ్వు ఏ ఊరు అడిపో, నీ వ్యవహారం ఏందో నేను తెలుసా. అర్థమవుతుందా? నచ్చితే చూడాలా, నచ్చకపోతే చూడగాకు. ఎవడు బలంతో చేశాను, నేను బలంతో చేశానా? నాకు తెలిసింది, నాకు నచ్చిన స్టైల్లో ఏదో నేను చెప్పేది చెప్తున్నా, నచ్చేవాళ్ళు చూస్తారు. నిన్ను ఎవడు చూడమన్నాడు బొబ్బుకే? ఎవడు చూడమన్నాడు? నాకు డడ్డే ఎవడు చూడమన్నాడు నిన్న? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినా కదా, నచ్చిన వాళ్ళు చూడండి, మీకు నచ్చలేదా వదిలేసేయండి. నేను చెప్తున్నాను కదా, నేను మితవాదినైతే కాదు. ఎందుకంటే ఎవడో నా దేశాన్ని తక్కువ చేస్తేనో, నా దేశ ప్రజలను తిడతా ఉంటేనో, లేకపోతే మా లీడర్ని తిడితేనో నేను చూస్తా ఊరికే ఉండేవాడిని అయితే కాదు. కాదు వాళ్ళకేమి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటే ఇంకా హారతే గై కొనవే అనేసి నేను ఏమైనా హారతే వాళ్ళ మెల్ల పూలమాలేసి మెట్టు తీసుకొని 32 పనులు రాళ్ళగొట్టి పరదొప్పుతా, చేతితో కూడా కొట్టను, మెట్టుతోనే కొడతా. అర్థమైందా? నేను ఇంతే, అది విషయం. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాయన తిట్టి ఒప్పుకుంటారా? కాదు. మీ ఊరు వాళ్ళని తిట్టి ఒప్పుకుంటారా? మీ ఊరిని తిట్టి ఒప్పుకుంటారా? ఇప్పుడు నా దేశం అంతే, నా వాళ్ళంతా అంతే. మరి నేను ఎందుకు ఊరికే ఉంటాను? తిట్టకి ఇంకా బొట్టు పెట్టి ఇంకేం కథలు చేసేయాలా? కాదు జ్ఞానం చేయాలా ఎట్టా? అది విషయం అయితే క్లియర్గా క్లారిటీగా చెప్తున్నా. జై శ్రీరామ్, జై హింద్.